నమస్తే. నేను మీ అంజలి దాస్ కోటపాటే. ఈయన శ్రీనివాస్ బీర గారు ఎంఏ బీఈడి కంప్లీట్ చేసి ఇప్పుడు సోషల్ టీచర్గా వర్క్ చేస్తున్నారనమాట. ఈయన డ్రాయింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ డిప్లొమా కానీ బీఎఫ్ఏ కానీ ఎటువంటి డ్రాయింగ్కి సంబంధించింది ఏం చేయలేదు. సో ఈయన తను చాలా మ్యాగజైన్స్కి కవర్ స్టోరీస్ కానీ ఇల్లుస్ట్రేషన్స్ కానీ లేకపోతే మ్యాగజైన్ కవర్ పేజెస్ కానీ ఇలాంటి చాలా వర్క్స్ చేశారు. ఈయన ఓన్లీ మ్యాగజైన్కి సంబంధించి ఈయన ఒక 10,000 డ్రాయింగ్స్ అయ్యి ఉండొచ్చు, పెయింటింగ్స్ అయ్యి ఉండొచ్చు అంటున్నారు. సో ఈయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చెర్ల గ్రామంలో జన్మించారు. ఈ చెర్ల గ్రామంలో జన్మించడం వల్లే నాకు ఈ డ్రాయింగ్ వచ్చిందేమో, ఆ పల్లె వాతావరణంలో తిరగడం వల్లే నాకు వచ్చిందేమో అని అంటూ ఉంటారు. మీరు డ్రాయింగ్లో ఎవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీలో అని అడిగితే సార్ చెప్పింది ఒకటే, మా అమ్మగారు చక్కగా ముగ్గు వేస్తారు. ఆ ముగ్గు లైన్లు చాలా సన్నగా ఉంటాయి. ఈ లైన్లు చూసి నేను గోడల మీద పిచ్చి గీతలు గీస్తూ ఉండేదాన్ని. ఆ పిచ్చి గీతలు కాస్త ఎప్పుడు బొమ్మలు అయ్యాయో నాకే తెలీదు. అలా బొమ్మలు వేయడం చిన్నప్పటి నుంచి ఒక హాబీగా పెట్టుకున్నాను. ఇటు చదువు ఇటు బొమ్మలు రెండు నాకు ఒక దినచర్యగా అయిపోతూ ఉండేది. సో ఇది నా డ్రాయింగ్ ద్వారా, పెయింటింగ్ ద్వారా నేను భావ వ్యక్తీకరణ చేస్తూ ఉంటాను. వాళ్ళలోని మనసులోని ఫీలింగ్స్ని నేను కనిపెట్టగలుగుతాను. దాన్నే నేను నా పెయింటింగ్లో చూపిస్తాను అని చెప్పారు. సో ఇక్కడ 2 ఎక్స్ప్రెషన్స్ కనపడుతున్నాయి. ఆమె ఆయన్ని చూడాలనుకుంటుంది కానీ చూడలేకపోతుంది. ఒక సైడ్ ప్రొఫైల్ మాత్రమే ఉంది. ఇటు ఆయన్ని చూస్తున్నాడు, ఇటు ఆమె చూస్తుంది. కానీ ఇద్దరు స్ట్రైట్గా వాళ్ళు చూసుకోవట్లేదు. కానీ చూడాలని ఉన్నా చూడలేకున్నా అనే పాట ఉంది కదా, ఆ భావాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ ఓవర్లాపింగ్ ఉందన్నమాట. ఆయన వెనకాల ఆమె ఉంది. సో ఇక్కడ మేకలు కాచుకునే వాళ్ళు అనమాట. వాళ్ళ భావ వ్యక్తీకరణ ఆయన చూపించడం జరిగింది. అలాగే తర్వాత ఇక్కడ చూసారా, ఇద్దరు గుసగుసలు ఆడుకుంటున్నారు. అది మాట్లాడక్కర్లేదు, ఆ భావం అక్కడ చూపించేలా విధానం ఉంది. సో సీక్రెట్గా ఆమె చెయ్యి అడ్డం పెట్టి చెప్తుంటే ఈయన అవునా అని ఒక ఆశ్చర్యమైన ఎక్స్ప్రెషన్ అనమాట. అది ఫేస్లో చూపించలేదు, ఆ చెయ్యి అలా అడ్డం పెట్టుకోవడం వల్ల అవునా అని అంటారు. వాళ్ళు పల్లెటూరులో మనం ఇలా ముఖం దగ్గర గడ్డం కింద చెయ్యి పెట్టి వింటూ ఉంటారు ఎవరైనా చెప్తే, అదే ఎక్స్ప్రెషన్. తర్వాత తన్మయత్వం, ఏదైనా మ్యూజిక్ విన్నప్పుడు కానీ ఏదైనా పాట విన్నప్పుడు కానీ ఎవరైనా పక్కన పర్సన్ ఉంటే వాళ్ళ మీద తలవాల్చుకొని వింటాం. లేదు అనుకుంటే ఏ గోడ దగ్గర ఇలా ఆనుకొని కళ్ళు మూసుకొని ఆ పాటల్ని మనం ఇన్వాల్వ్ అయ్యి వింటూ ఉంటాం అనమాట. అలాంటి భావాన్ని ఇక్కడ వ్యక్తపరిచారు ఈ పెయింటింగ్లో, ఈ డ్రాయింగ్లో. అలాగే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఒకరికి మించి ఒకరు, అంటే ఆమె వీణ వాయిస్తుంది, ఆ వీణకి తగ్గట్టు వీళ్ళు డోలు వాయిస్తున్నారు అనమాట. ఇద్దరు చెరొక డోలు పట్టుకున్నారు, ఇద్దరు డోలు వాయిస్తున్నారు. ఈ లైనింగ్స్ చూసారా ఎంత పిచ్చి లైనింగ్స్లో ఉన్నాయి. ఈ లైనింగ్స్ లోపల మళ్ళీ పైన ఒక లైనింగ్ వేసారనమాట, ఇది డోలు అని చూపించడానికి. సో ఇక్కడ 3 హ్యాండ్స్. ఓకే, ఈమె డోలు ఈమె పైన నుంచి ఇక్కడ పట్టుకుంది, వీళ్ళిద్దరూ ఏమో డోలు వాయిస్తుంది. సో ఇటు వీణ. సో ఈ వీణ వాయించడానికి వాళ్ళు ఒకళ్ళ మించి ఒకళ్ళు వాయిస్తున్నారు అనే ఒక ఎక్స్ప్రెషన్ని, ఒక భావాన్ని చూపించడానికి ఇలా చేశారు. మన 3 హెడ్స్ అనేది వీళ్ళు వాయిస్తూ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అదే ఈయన ఎక్కడో చూసినట్టున్నారు, దాన్ని చెప్తున్నారు అనమాట మనకి. ఇంకా ఈయనకున్న ఒక అలవాటు ఏంటంటే, ఈయన దగ్గరికి స్కూల్ టీచర్ కాబట్టి చాలా జిరాక్స్ పేపర్లు ఉంటాయి. అవన్నిటిని చెత్త కుప్పలో పడేయకుండా వాటిని తీసుకొని ఆ వేస్ట్ పేపర్లోనే ఈయన డ్రాయింగ్ పెయింటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. చూసారు కదా, సంథింగ్ ఏదో నామినేషన్ అంట. ఈ నామినేషన్ పేపర్ మీద ఈయన డ్రాయింగ్ చేయడం జరిగింది. సో ఇది ఎంత బాగుందంటే చాలా చాలా గుడ్ కలర్స్. ఇంకోటి ఇక్కడ ఒకే హెడ్, ఒక మేకకి ఒకే మేక బాడీకి 2 హెడ్స్ ఉన్నట్టు చూపించారనమాట. గుడ్. అండ్ ఇంకా ఇది నాకు బాగా నచ్చింది.
ఇక్కడ 2 ఫేసెస్ ఉన్నాయి, కానీ ఒకే ఫేస్ లాగా కనపడుతుంది అనమాట. ఇటు పక్క ఒక ఓవర్లాపింగ్స్ ఎక్కువ ఉంటాయి ఈయన పెయింటింగ్లో. చూస్తారు కదా, ఇక్కడ లాంతరు, వీళ్ళు పల్లెవాళ్ళు వేరే నైట్ కాపలా కాయడానికి వెళ్తారనమాట వీళ్ళు, ఇలా లాంతర్స్ పెట్టుకొని అలాగా. సో ఆ ఫీలింగ్ అనమాట ఇక్కడ. సో ఈయనకి 1995లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట డ్రాయింగ్ కాంపిటీషన్లో. తర్వాతే శైలజానాథ్ గారు ఈయనకి అవార్డు ఇచ్చారు. తానా మహాసభలో జడ్జిగా వ్యవహరించారు, అప్పుడు కూడా ఏదో అవార్డు తీసుకున్నారంట ఆర్ట్కి సంబంధించి. ఈయన వేసిన మ్యాగజైన్స్ వాళ్ళ కథలు, ఆకాశం హద్దు అనే మ్యాగజైన్కి, దున్నపోతు అనే కథకి గాను. ఇక్కడ ఎంత డోలు వాయించి ఎంత కొట్టినా కానీ దున్నపోతు అనేది పక్క కథలు, అదే ఎక్స్ప్రెషన్తో ఇది గీయడం జరిగింది అనుకుంటా. ఇక్కడ నిషేధం, వైఫ్ డ్రింక్ చేస్తున్న మగవాళ్ళని ఇలా పట్టుకొని ఇలా విసిరిస్తే బాగుండన్న ఫీలింగ్లో ఉందో లేకపోతే చిన్న బాబో తెలీదు. సో అది ఇక్కడ సోపతి, ఇది ఆన్లైన్ మ్యాగజైన్. ఫ్రెండ్షిప్ డేకి ఒక అతను పడిపోతుంటే ఇలా పట్టుకొని, ఇది నేను ఎక్కడో ఆన్లైన్లో చూసాను చాలా దగ్గర. సో శ్రీనివాస్ గారు వేశారు అనుకుంటా. సో ఇటువంటి ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ పెయింటింగ్, నాకు నచ్చింది. ఎప్పుడో వేసానమ్మా, 95లోనో 96లోనో అన్నారు, 2000లోనో ఎప్పుడో వేసాను నేను అన్నారు. చూసారు కదా, ఈ వినాయకుడు దండం పెట్టుకోవడం, కొబ్బరికాయ, పూజ బుట్ట ఎంత బాగా వచ్చిందంటే, లైట్ అండ్ డార్క్స్ కానీ షేడ్స్ కానీ. ఇదండి శ్రీనివాస్ బీరా గారి పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్లో మనకి ఏం కనపడుతుంది, ఒక భావం అన్నమాట. ఒక్కొక్క ఆర్టిస్ట్లో ఒక్కొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అన్నమాట. కొంతమంది గాడ్ గురించి చేస్తే, కొంతమంది కళ్ళతో తన భావాన్ని వ్యక్తపరిచేది ఉంటుంది, కొంతమంది సైగలతో, కొంతమంది ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో. ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క వేలో థింక్ చేస్తారు, ఒక్కొక్క వేగా ఆలోచిస్తారు. ఇదే ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క కథ ఉంటుంది, ఒక కథని రైటప్ చేసుకుంటారు అనమాట వాళ్ళ ఓన్గా. సో శ్రీనివాస్ బీరా గారు ఒక పల్లెటూరులో పుట్టారు కాబట్టి ఆ పల్లెటూరు వాతావరణంలో వాళ్ళ హావభావాలన్నీ క్యాప్చర్ చేసి వాటిని వేయడం జరిగింది. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అండ్ మీ గోదావరి వాళ్ళలాగే స్వచ్ఛంగా ఉన్నాయి పెయింటింగ్స్ అన్నీ కూడా. సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. సో నేను కూడా చాలా హ్యాపీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారి ఇంకా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ నా యూట్యూబ్ ఛానల్లో రోజుకో షార్ట్ చేసి పెడతాను, మీ అందరికి కూడా ఫేస్బుక్లో షేర్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.